జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు బీజేపీలో అనేక మార్పులకు కారణమవుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పీడప్ అయ్యారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హిందువులంతా ఓట్ బ్యాంక్గా మారాలా? రెండు తెలుగు రాష్ట్రాల ఇతర మతాల్లో చేరిన హిందువులారా గర్వాపసి బాట పట్టాలా? మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనా? ఇలా వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చాంశంగా మారాయి. ఏపీలో పవన్ కళ్యాణ్ బాటలో బండి సంజయ్ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు బీజేపీలో అనేక మార్పులకు కారణమవుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పీడప్ అయ్యారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే జరిగినో ఫలితాల తర్వాత బీజేపీలో ఒక అంతర్మతం మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే ఎన్నికల్లో ఏదైతే నినాదం తీసుకున్నారో హిందూ ముస్లింల ఓటర్లను ఏ విధంగా విజయం చేయాలనుకున్నారో ఆ ఫలితం రాలేదు. కాబట్టి నెక్స్ట్ టైంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అదే విధంగా తెలంగాణ కూడా అదే లక్ష్యాన్ని ముందుకు పోవాలనేది బండి సంజయ్ లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే కమ్మ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా హిందుత్వం సనాతన ధర్మం గురించి ఎక్కువగా ఆయన మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే హిందువులు హిందువుగా గర్వించాలో, హిందువుగా పుట్టిన వాళ్ళు హిందువులుగానే ఉండాలి, మత మార్పిడి చేయడం వల్ల హిందూ దేవులను మీరు మోసం చేసిన వాళ్ళని ఆయన ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే హిందువులంతా ఏకం కావాలి, ఏదైతే ముస్లింలు ఏ విధంగా ఓట్లు వేసుకుంటున్నారు అదేవిధంగా హిందువులు కూడా ఉన్నారు. అత్యధికంగా హిందువులు ఉన్న జూబ్లీహిల్స్ ఓడిపోవడం కూడా హిందువులలో ఒక కసి పెరిగింది. కాబట్టి ఇక్కడ నుంచైనా హిందువులు ఆ దిశగా అడుగులు వేయాలని కూడా అంటున్నారు. అయితే ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నావో ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ కూడా మరోసారి తన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే విభజించి రాజకీయాలు చేస్తారో అవి తెలంగాణ రాష్ట్రంలో పనిచేయవు. ఎందుకంటే కుల మత రాజకీయ చేస్తే రాజకీయాలు ఎక్కువ కాలం నిలవ. కాబట్టి ఏదైతే మోడీ చెప్తున్నాడో సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే చెప్తున్నాడో అదే విధంగా ముందుకెళ్తామో ఇది పార్టీ సిద్ధాంతాల ముందుకు తీసుకెళ్ళినప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదైతే కుల మత రాజకీయాలు చేయడం వల్ల పార్టీ అధికారం రాదు. కాబట్టి కుల మతాలకు అతీతంగా అందరూ పనిచేయాలన్నది ఈటల రాజేందర్ ఒకవైపు చెప్తుంటే మరోవైపు కూడా ఏదైతే ఇప్పుడు ఉన్న ఏదైతే హిందూ ముస్లిం ఏదైతే ఉందో అది కాకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని మరికొందరు నేతలు చెప్తున్నారు. ఏదైతే ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కేవలం ఒక వ్యక్తి ఓటమి కాదు, ఇది పార్టీ సమిష్టి ఓటమి అని చెప్తున్నారు. పార్టీ ఎప్పటికైనా బీజేపీ పార్టీలో మిగతా పార్టీలో వ్యక్తి అభిప్రాయాల పైన ఉంటుంది, వ్యక్తి పైన గెలుపోవటంలో ఆధారపడతాయి. కానీ బీజేపీ పార్టీలో కేవలం కమలం పువ్వు గుర్తు మోడీ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ మీదనే బీజేపీ ఎన్నికలకు వెళ్తుంది, అదే బ్రాండ్ పనిచేస్తుంది. కాబట్టి ఎన్నికల్లో విజయం గెలిచినా ఓడినా కూడా కమలం గుర్తు మోడీ చెందుతుంది. కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించిన ఓటమి కాదు, ఒక వ్యక్తి ఏదైతే నిర్ణయం కాదు. కిషన్ రెడ్డి కానీ మిగతా రాష్ట్ర అధ్యక్షులమైన ఇది నెపం వేయడం కాదు. ఏదైతే అందరూ ఇక్కడ పనిచేయాలనుకున్నా అందరూ పనిచేశారు. పనిచేసినప్పుడు కూడా సరైన రీతిలో పని చేయకపోవడం వల్లనే ఓటమి చెందాము. అదేవిధంగా ఏదైతే గతం ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ముందు నుంచే తమ అభ్యర్థిని ప్రకటించి ఒకరు సానుభూతి ఓట్ల కోసం ముందుకు వెళ్తే మరొకరు అభివృద్ధి నినాదం తీసుకొని ముందుకెళ్లారు. అయితే మనం అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం కావడంతో పాటు అభ్యర్థి ప్రచారం చేయడంలో చాలా వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఈ విషయాల వల్లనే వెనుకబడి కారణం వల్లనే బీజేపీ బలం పుంజుకోలేదు, అదేవిధంగా ఓటమి చెందాం. కాబట్టి ఇది కేవలం ఇప్పుడు ఏదైతే ఓడిపోయామో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తలు కానీ పార్టీ కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో చూసినప్పుడు చాలా బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి చెందింది. అదేవిధంగా కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నుండి 2023 ఎన్నికల్లో ఏ విధంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడంతో
మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఏవైతే ఒక ఓటమి ఒక గెలుపుతో ప్రజలు డిసైడ్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ సమిష్టి కృషితో సమిష్టిగా ప్రజా సమస్యలపై పోరాడితే అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ కాదు. చాలామంది బీజేపీ కోసం బీజేపీ అధికారం రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా అడుగులేయాలనేది కొందరు నేతలు చెప్తున్న మాటలు. ఏదైతే చూసినట్లయితే బీజేపీలో మనం చూసినట్లయితే ఒక వర్గం వారు మరొక మాట అంటే మరొక వర్గం వారు మరొక విధంగా, ఒకరు హిందుత్వం ఏజెండాగా ముందుకు పోదామనంటే మరొకరు అలా కాదు సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని మరొకరు చెప్తున్నారు. అంటే గతంలో ఏదైతే బీజేపీలో విభేదాలు ఉన్నామని చెప్తున్నా అవి ఇంకా స్థాయికి ఎదిగాయని మనం చెప్పుకోవచ్చు ఉంటుంది. కాబట్టి ఏవైతే నేతలు చెప్తున్నారో నేతల మధ్య సమన్వయ లోపం ఒకటి, అదేవిధంగా వర్గపోరు కూడా బీజేపీలో ఇంకా కొనసాగుతుంది. జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా వారిలో అందరు కలిసి పనిచేయాలనేది కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఒక్కొక్కరు ఒక నినాదంతో ముందుకు పోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కూడా ఏ విధంగా వెళ్తారనేది కూడా చూడాల్సింది ఉంది. ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించడం కానీ ప్రజా సమస్యలు పోరాటం చేయడం కానీ సమిష్టి నిర్ణయాలు అది పార్టీ పరంగా తీసుకోవాలి కానీ వ్యక్తిగత పరంగా తీసుకోవద్దు. అందరూ సమిష్టిగా ముందుకు పోవాలని కొందరు చెప్తున్నట్టే, కొందరు మాత్రము ఈటల రాజేందర్ లాంటి వారు చెప్తున్నారు స్థానిక ఎన్నికలు ఏది వచ్చినా మనమే విజయం సాధించే విధంగా ముందుకెళ్లాలని. ఏ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్నారు. కాబట్టి ఇలా ఒక్కొక్క నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఎంపీ ఏవైతే ఉన్నారో ఆ నియోజకవర్గాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసికట్టుగా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఒకరు పార్టీ ఆధారపడదు. కాబట్టి ఏదైతే ఆ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ తెలంగాణలో ఆ విధంగామైన ఫలితాలు రావడం లేదుగా. ఒకసారి ఆలోచన చేసుకొని ఆ ఫలితాలు రాబట్టుకునేందుకు అందరూ సమిష్టి నిర్ణయం తీసుకోవాలని ఉంటారు. ఇటు కేంద్ర మంత్రులు కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కానీ కూర్చొని ఒకసారి చర్చించి అందరూ సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల అభిమానం అదేవిధంగా ఆదరణ అభిమానాలు చూరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా జూబ్లీస్ ఉప ఎన్నికలు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నప్పటికీ విజయం సాధించి మోడీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు ఫలితాలు అందుకు భిన్నంగా కనీసం గతంలో ఏదైతే 2023 ఎన్నికల సమయంలో 25,000 ఓట్లకు పైగా ఓట్లు వచ్చినప్పటికీ ఈసారి 17,000 ఓట్లతోనే అయిపోయింది. కానీ గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీగా ఎన్నికల ఓట్ల కంటే ఇప్పుడు దాదాపు 10,000 ఓట్లు తక్కువ రావడంతో ఏం జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది కూడా కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి అదేవిధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఒంటరిగా కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలు పక్క పెట్టి సమిష్టిగా ముందుకెళ్లాలనేది బీజేపీ ప్రణాళిక కనబడుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. జూబ్లీస్ గెలుపుతో కాంగ్రెస్లో జోష్ పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇదే ఊపులో జరిపించాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా స్థానిక సంస్థల ఎన్నికలు లేక కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పార్టీకి రోడ్లలో మంచి పట్టు ఉందన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. జూబ్లీస్ కంటోన్మెంట్ గెలుపుతో అర్బన్ పైన పట్టు పెంచుకుంటున్నామని ధీమాగా ఉన్నారు. స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ తక్షణమే జరిపించాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు తక్షణమే నిర్వహిస్తే తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయంటూ ఆశాభావంగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.